ఛీ! ఇదే నా లాస్ట్ ఇంకా. ఈ వంట ఇంక జన్మలో చేయనబ్బా! ఈ కూరకు నమస్కారం అనేలా అనిపిచ్చింది. పనసకాయలు కట్ చేసేటప్పుడైతే అంత కోపమొచ్చింది నాకైతే. అసలు విషయం ఏంటంటే, ఈ సీజన్‌లో ఎక్కువ పండుతాయంట కదా! ఈ పనసకాయలనేది. అయితే బెంగాల్ వాళ్ళైతే ఇక్కడ ఎక్కువ తింటారండి. నేను మార్కెట్స్‌కెళ్ళిన ప్రతిసారి చూసేదాన్ని పనసకాయల ముక్కలనేది కోసి పెట్టేవారు అమ్మేటప్పుడు. అయితే నేను మా హస్బెండ్ ఎన్ని సార్లు అనేవారు, "తీసుకుందామా? తీసుకుందామా?" అని జెప్పి నేను వద్దు అని ఆపేసేదాన్ని. ఎవడు వండుతాడు? నేనెప్పుడూ వండలేదు కదా! అని చెప్పి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఎక్కడి నుంచి తెస్తారంటే, ఈ పనసకాయలనేది ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తాయంటే, మా హస్బెండ్ చేసిన డ్యూటీ ప్లేస్‌లోని అక్కడ పనస చెట్లు చాలా ఉంటాయండి. అది పండు అవ్వకముందే వాళ్ళు తెంపేస్తారు. ఎందుకంటే, పండు అవ్వేంత వరకు ఎందుకు ఉంచరంటే, ఇక్కడ ఏనుగులు చాలా ఎక్కువ ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా! నేనున్న ప్లేస్‌లో. అయితే అవి నైట్ టైమ్ వచ్చి అక్కడ ఉన్న ప్లేస్‌ని గండాలం చేసి ఆ పనసకాయలనేది తెంపి రోజు వస్తాయన్న అలవాటుతోటి వాళ్ళేం చేస్తారంటే, పండు అవ్వకముందే డే టైమ్‌లో వాళ్ళు కోసి ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కూడా పంచేసుకుంటారండి పనసకాయలనేది. అలానే మా హస్బెండ్ తెస్తాననేవారు. నేను వద్దని చెప్పేసేదాన్ని. కానీ ఒకరోజు మొన్నేమైందంటే మా హస్బెండ్ లేరు గదా! మా ఎదురింటి వాళ్ళేమొచ్చి పనసకాయలు కావాలా అని చెప్పి అడిగారు. నేనేం చేశానంటే, సర్లే రోజు మా హస్బెండ్ లేని టైంలో ఒకటే వంట తిని తిని బోర్ అయిపోతుందని చెప్పి చిన్న కాయ అడిగాను ఇస్తానని జెప్పి. నేనైతే ఈ ప్రయోగం అయితే చేశాను. కట్ చేసేటప్పుడే నాకు చాలా చిరాకొచ్చింది. దేవుడా! ఇంక చాలు నా వల్ల కాదు. ఈ గిన్నెలు చెండాలం అయిపోతుంది. జిగటయిపోయి నెక్స్ట్ ఆ వంట చేయడం నాకైతే చేతనే అవ్వదు. బట్ ఏం చేశానంటే నేను ఎవ్రీడే వాకింగ్‌కెళ్తానే విషయం మీకు గూడా తెలుసే. అక్కడ నేను బెంగాల్ ఆమెతోటయితే నేను వాకింగ్‌కెళ్తాను. ఆ వాకింగ్ చేసే టైంలోనేమొచ్చి నేను ఈ కూర ఎలా చేయాలని అడిగాను తనని. మీ బెంగాల్‌లో ఎలా వండుకుంటారో యాస్ ఇట్ ఈజ్ రెసిపీ నాకు చెప్పాలి అది ఇది అని చెప్పి నేను అడిగానయితే. సేమ్ అట్లానే చెప్పింది తను గూడా. నేను ఇంట్లోకొచ్చి అది కట్ చేసేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చేసింది. నిజంగా చాలా చిరాకనిపించింది. నేను ముందు నూనె రాసుకోవాలంట. నేను చాక్ ఒక్కటే నూనె రాసాను. ప్లేట్‌కి కూడా నూనె రాయడం మర్చిపోయాను నేను ఈ వీడియో తీసే ప్రయోజనంలో. సో, తర్వాత కడుక్కునేసరికి నాకు దేవుడు గుర్తొచ్చాడు. సో, మర్చిపోయాను గదా! సర్లే అని చెప్పి ఈసారి నుంచి ఇంకెప్పుడు ఈ వంట చేయకూడదనేలా అనిపిచ్చింది. ఈ వంట నిజంగానే నాకు. నేను తెచ్చుకోను కూడా, నేను వండను గూడా అనిపిచ్చింది. కానీ టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంది. ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి చూసారు కదా! నేను ఈ బంగాళదుంపలు ఎందుకేస్తున్నానంటే, బెంగాల్ వాళ్ళు ప్రతి కర్రీస్‌లో కూడా బంగాళదుంపలు వాడతారని చెప్పి నేను ఆలు కూడా యాడ్ చేశాను. బెంగాల్ స్టైల్ రావాలని చెప్పి. మీరు కూడా యాడ్ చేస్తే చేయొచ్చు. యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకని చెప్పి నేనైతే యాడ్ చేశాను. ఈ కర్రీ చూసినప్పుడైతే మా పిల్లలైతే చికెన్ కర్రీ చేస్తున్నావా అని ఇలా స్మెల్ వచ్చింది. అంత బావుంది. స్మెల్ బావుంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ బెంగాల్ స్టైల్ పనస కర్రీ అనేది. సో, వీడియో ఎండ్ వరకు చూసారు కదా! ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారు. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కదా! ఒక చిన్న లైక్ ఇస్తే మాకు కూడా సపోర్టింగ్‌గా ఉంటుంది కదా! మీరిచ్చే ఒక లైక్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.